హలో ఫ్రెండ్స్, మనము ఇప్పుడు చెప్పబోయే ఈ వీడియోలో వర్క్ అండ్ టైం మీద కొన్ని ప్రాబ్లమ్స్ చేద్దాం. ఆ ప్రాబ్లం చేసే ముందుగా మనము ఆ ప్రాబ్లం చేయడానికి ఒక ఈజీ ఫార్ములా ఏంటి మనం ఒకటి చెప్పుకుందాం. ముందుగా ఆ ఫార్ములా మనము నేర్చుకున్నట్లయితే మనం ఈజీగా ఒకే ఫార్ములా అంటే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ మనం ఫాస్ట్గా చేయొచ్చు. అవి ప్రాబ్లమ్స్లో మనకు ఏమేమి ఉంటాయంటే మనసులో కొందరు మనుషులు కొన్ని రోజులలో వర్క్ చేస్తారు అని కొన్ని ప్రాబ్లమ్స్ ఇచ్చి ఇంకో కొంతమంది యాడ్ చేస్తే ఎన్ని రోజుల్లో వర్క్ కంప్లీట్ చేస్తారు అనే ప్రాబ్లమ్స్ రావచ్చు. అదేవిధంగా కొందరు మనుషులు కొన్ని రోజులలో రోజుకు కొన్ని గంటలు మాత్రమే పనిచేస్తే ఆ తర్వాత అది ఎన్ని రోజులలో పూర్తి చేస్తారు అనే లెక్కలు కూడా కొన్ని వస్తాయి. అంటే ఆ లెక్కలలో మనుషులు వస్తారు, డేస్ వస్తాయి, అవర్స్ కూడా వస్తాయి. అలాంటి లెక్కలు కూడా చేయొచ్చు. అదేవిధంగా ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయంటే కొందరు మనుషులు కొన్ని రోజులలో కొన్ని గంటలు పనిచేస్తే కొంత దూరం కొంత లెంత్ వరకు ఆ వర్క్ కంప్లీట్ చేస్తారు. అంటే లెంత్ కూడా ఇక్కడ మెన్షన్ చేస్తారు. అలాంటి లెక్కలు కూడా రావచ్చు. అదేవిధంగా ఇంకో మోడల్ ఎలా ఉంటాయంటే కొందరు వ్యక్తులు కొన్ని రోజులు కొన్ని గంటలు పనిచేస్తూ కొన్ని మీటర్ల వరకు పనిచేస్తే వాళ్ళకు కొంత అమౌంట్ అంటే రేట్ అనేది కొంత డబ్బులు అనేది వస్తాయి. అలాంటి లెక్కలు కూడా మనకు వస్తాయి. ఇదే విధంగా డబ్బులు అంటే వెయిట్, ఇలాంటి లెక్కలు కూడా మనకు రావచ్చు ఈ ప్రాబ్లమ్స్లో. మరి ఇలాంటి ఇన్ని రకాలుగా మనకు పారామీటర్స్ ఇచ్చినప్పుడు మనము ఈజీగా ఒకే ఫార్ములాలో ఎలా చేయొచ్చు అనే ఒక ఫార్ములా మనము క్రియేట్ చేసాం. ఆ ఫార్ములా మనం గుర్తుపెట్టుకున్నట్లయితే ఈజీగా మనము ఫర్దర్గా ఈ ఫార్ములా బేస్ మీదనే మిగతా ప్రాబ్లమ్స్ అన్ని షార్ట్ కట్ లో ఫాస్ట్ గా చేయొచ్చు. ఫస్ట్ మనం చూసినట్లయితే ఇక్కడ చూడండి, ఎం అంటే మెన్స్, డి అంటే డేస్, హెచ్ అంటే అవర్స్, తర్వాత ఎల్ అంటే లెంత్, డబ్ల్యూ అంటే వెయిట్, ఆర్ అంటే రేట్. దీనికి ఫార్ములా ఏంటంటే బై ఏర్ అంటే ఎండిహెచ్ బై ఎల్డబ్ల్యూఆర్. వీటిల్లో మనకి ఏ పారామీటర్స్ ఇస్తే వాటి వరకు మాత్రమే మనం మెన్షన్ చేసుకొని మిగతా మనం వదిలేయాలి. సపోజ్ ఇది మనకి ఈ ఫార్ములాను ఈజీగా గుర్తుపెట్టుకోండి. ఎక్కడికైనా ఈ ఫార్ములా మనకు గుర్తుంటే మనం ఎన్ని లెక్కలైనా చేయొచ్చు. ఎండిహెచ్ బై ఎల్డబ్ల్యూఆర్ ఈ ఫార్ములా గుర్తుపెట్టుకున్నాం. ఈ ఫార్ములా బేస్డ్ ఉపయోగించుకొని మనం కొన్ని ప్రాబ్లం చేసి చూద్దాం. ఇవి మనకు ఒకసారి చేసినట్లయితే మీకు ఈజీగా కనెక్ట్ అవుతాయి. ఫస్ట్ లెక్క చూద్దాం. 5 మంది వ్యక్తులు ఒక పనిని 10 రోజులలో పూర్తి చేస్తారు. మరి ఇద్దరు వ్యక్తులు అదే పని ఎన్ని రోజులు చేస్తారు? ఇక్కడ మెన్స్ ఇచ్చిండ్రు, డేస్ ఇచ్చిండ్రు. చూడండి, ఫస్ట్ ఎండి ఇవి మాత్రం ఇచ్చిండ్రు. ఫస్ట్ M1 D1, తర్వాత M2 D2 అనుకోవాలి. ఇది M1, ఇది D1, ఇది M2 D2. మరి మనకు MDలు ఇచ్చింది కాబట్టి పైన ఉన్నాయి ఇలా ఉంటుంది ఫార్ములాలో. కాబట్టి MD అంటే 2 ఇచ్చింది, పక్క పక్కనే చేయాలి. M2 D1 కనుక్కోవాల్సింది M2 D2 అంటే 2 into D తెలియదు కనుక్కోవాలి. 2 5 10, 5 20 అంటే మనకు 25 రోజులలో అదే పనిని కంప్లీట్ చేస్తారు ఇద్దరు వ్యక్తులు. ఈ విధంగా ఈజీగా మనము ఫార్ములాను సింపుల్గా చేయొచ్చు. నెక్స్ట్ లెక్క మనకు హెచ్ వచ్చేటట్టు చేద్దాం. హెచ్ బై ఎల్డబ్ల్యూఆర్ అనే దాన్ని ఉపయోగించి కొన్ని లెక్కలు చేసి మనం ఎగ్జాంపుల్గా చూద్దాం. ఫస్ట్ ఎండి వచ్చేటట్టు కొన్ని లెక్కలు చూద్దాం. అంటే మనుషులు, వర్కింగ్ డేస్. 5 మంది ఒక పనిని 10 రోజుల్లో పూర్తి చేస్తారు. మరి 10 మంది అదే వర్క్ ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారు? మనకి ఇక్కడ మెన్స్, డేస్ ఇచ్చి అంటే 2 ఎండీలు కాబట్టి 2 పక్క పక్కన హెచ్చింపులు ఉన్నాయి. కాబట్టి మనం 5 into 10 = 10 into కనుక్కోవాల్సింది మనకు తెలియదు కాబట్టి డే అట్లా పెట్టాం. 10కి 10 క్యాన్సిల్ అవుతుంది. మనకు ఆన్సర్ 5 అంటే 5 రోజుల్లో 10 మంది వర్క్ కంప్లీట్ చేస్తారు అంతే. నెక్స్ట్ ఇంకొక మోడల్ చూద్దాం. ఇప్పుడు హెచ్ చూద్దాం. అంటే మనుషులు, అవర్స్, వర్కింగ్. 10 మంది ఒక పనిని 10 మంది 20 గంటలు పనిచేస్తారు. మరి 10 మంది 20 గంటలు పనిచేస్తే 5 మంది ఎన్ని గంటలు పనిచేస్తారు? అంటే 10 into 20
5 ఇంటూ హెచ్. ఎన్ని గంటలు పనిచేస్తా తెలియాలి. 5 రెట్లు 10, 40 గంటలు కావాల్సింది వచ్చింది. 10 మందికి అయితే 20 గంటల్లో పూర్తవుతుంది. అదే 5 మంది చేయాలంటే 40 గంటల పని అనేది వచ్చింది. నెక్స్ట్ లెక్క కూడా చూద్దాం. నెక్స్ట్ మనము MR వచ్చేటట్టు చూద్దాం, లేకపోతే ML లెంత్. ఒక పనిని 10 మంది 5 మీటర్లు వర్క్ చేస్తారు. మరి 30 మంది ఎన్ని మీటర్ల వర్క్ చేస్తారు? ఇది మన క్వశ్చన్. అంటే ఇది ఆపోజిట్లో ఉన్నాయి చూడండి. ఇక్కడ మన ఫార్ములాలో ML ఆపోజిట్లో వచ్చినాయి కాబట్టి M/L అంటే 10/5 30 కనుక్కోవాల్సింది లెంత్. ఇప్పుడు 0కు 0 క్యాన్సర్. 5 ముళ్ళు 15, లెంత్ వచ్చేసి 15. అంటే 10 మంది 5 మీటర్లు వర్క్ చేస్తే అదే 30 మంది వచ్చాకే మనకు 15 మీటర్స్ వర్క్ చేస్తారు. ఈ విధంగా ఒకే ఫార్ములా ఉపయోగించి అనేక రకాల లెక్కలు అనేవి చేయవచ్చు. నెక్స్ట్ ఇలాంటి లెక్కలు మనం చూద్దాం కొన్ని. హలో ఫ్రెండ్స్, ఇక్కడ మాకు ఫస్ట్ లెక్క చూసినట్లయితే ABC అనే 3 వ్యక్తులు పనిచేసే రోజుల నిష్పత్తి వచ్చేసి 2:3:4. అంటే ఈ ముగ్గురు ABC అనే 3 వాళ్ళ యొక్క పనిచేసే రోజులు అనేవి 2, 3, 4 నిష్పత్తులు ఉన్నాయి. అయినా వారి యొక్క సామర్థ్యాల నిష్పత్తి ఎంత? ఇది మనం కనుక్కోవాల్సింది. మరి వీటి యొక్క నిష్పత్తి, పనిచేసే రోజుల యొక్క నిష్పత్తి మనకు 2:3:4 ఇచ్చిండ్రు. మరి ఇట్లా ఇచ్చినప్పుడు వాటి యొక్క సామర్థ్యాల నిష్పత్తి ఎప్పటికైనా మనకి ఎట్లుంటుంది, భిన్నాల్లాగా రాసి నిష్పత్తి కనుక్కుంటే వస్తుంది. అంటే 1/2:1/3:1/4 ఈ విధంగా చేస్తే మనకు ఈజీగా ఆన్సర్ వస్తుంది. డైరెక్ట్ చేయాలంటే ఫస్ట్ ఏ యొక్క సామర్థ్యం రావాలంటే ఈ 2 మల్టిప్లై చేస్తే సరిపోతుంది. అంటే 3, 4, 12. బి యొక్క కావాలంటే మిగతా 2 ఈ 2 మల్టిప్లై చేయాలి. 2, 4, 8. సి యొక్క సామర్థ్యం రావాలంటే 3, 2, 6. ఇప్పుడు మనకు 2 ఎక్కడితో పోతుంది, 6:4:3. అంటే వారి యొక్క సామర్థ్యాల నిష్పత్తి వచ్చేసి 6:4:3. ఈ విధంగా చేసినట్లయితే మనం ఫాస్ట్గా ఆన్సర్ అనేది చేయగలం. నెక్స్ట్ లెక్క చూద్దాం. ఇక్కడ చూడండి, 2 పురుషులు లేదా 3 స్త్రీలు ఒక పనిని 28 రోజులలో పూర్తి చేయగలరు. అయితే ఒక పురుషుడు మరియు 2 స్త్రీలు కలిపి అదే పనిని ఎన్ని రోజులలో చేయగలరు? అంటే ఫస్ట్ మనకి ఇచ్చింది ఏంటి, 2 పురుషులు మేల్స్ ఒక పనిని ఎన్ని రోజులు పూర్తి చేస్తారు? 28 డేస్లో పూర్తి చేస్తారు. అదేవిధంగా మనకు 3 స్త్రీలు ఉమెన్స్ 28 డేస్లో అదే పనిని పూర్తి చేస్తారు. మనం కనుక్కోవాల్సింది ఎంత? ఒక పురుషుడు మరియు 2 స్త్రీలు కలిపి ఆ పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారు. ఇది మనకు కనుక్కోవాల్సిన లెక్క. మరి ఇది ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ మనకి ఇట్లా ఇచ్చినప్పుడు మనకి ఏం చేయాలంటే ఫస్ట్ 2 పురుషులు 3 స్త్రీలు 28 రోజులలో పూర్తి చేస్తారు. కాబట్టి అంటే ఇది లేదా గుర్తుపెట్టుకోండి, 2 పురుషులు లేదా 3 స్త్రీలు 28 రోజులు పూర్తి చేస్తారు. అట్లా ఇచ్చినప్పుడు 3ని మల్టిప్లై చేయాలి. తర్వాత మనం పై వేసి కింద హారంలో ఏం రాయాలని ఇప్పుడు చూద్దాం. మనకు ఇక్కడ ఏం రాయాలంటే చూడండి, 2 పురుషులు మనకు 3 స్త్రీలు మనకు ఫస్ట్ లెక్కలో మనకి ఇచ్చింది. కానీ మనం కనుక్కోవాల్సింది ఒక పురుషుడు 2 స్త్రీలు కలిపి. మరి ఇట్లా కనుక్కోవాలంటే ముందు క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. 3 కట్ల 3, 2, 2, 4. ఇవి వచ్చిన దాన్ని ప్లస్ చేయాలి, 7 వస్తుంది. ఆ 7 అనేది ఇక్కడ వేయాలి. ఇప్పుడు చూడండి, 7, 4, 28, 2, 3, 6, 6, 4, 24. అంటే ఆన్సర్ అనేది 24. అంటే 24 రోజులలో ఈ మొత్తం పనిని వీళ్ళు పూర్తి చేయగలరు. ఈ షార్ట్ కట్ అనేది లేదా అని ఉపయోగించినప్పుడు ఈ షార్ట్ కట్ను ఉపయోగించవచ్చు. ఇలాంటి లెక్క ఇంకోటి చూద్దాం. ఇక్కడ చూడండి, 3 పురుషులు లేదా 4 స్త్రీలు ఒక పనిని 51 రోజులు పూర్తి చేస్తారు. 3 పురుషులు లేదా 4 స్త్రీలు
అదే పనిని 51 రోజులలో పూర్తి చేస్తారు. కాబట్టి ముందుగా మనకు ఈ 3ను మల్టిప్లై చేయాలి. మల్టిప్లై చేసి నెక్స్ట్ మనము బైలో ఏం రావాలని ఇప్పుడు చూద్దాం. 3 స్త్రీలు 4 పురుషులు మనం చేసిన తర్వాత మనం కనుక్కోవాల్సింది 2 పురుషులు 3 స్త్రీలు. 2 పురుషులు 3 స్త్రీలు క్రాస్ మల్టిప్లై చేద్దాం. 4 8 3 9 కూడితే మనకు 17 వస్తుంది. ఈ 17 అనేది మనకు డినామినేటర్లో వేయాలి. 17 3 51, 3 4 12 12 36 అంటే ఆన్సర్ 36. అంటే 2 పురుషులు మరియు 3 స్త్రీలు కలిపి అదే పనిని 36 రోజులలో పూర్తి చేస్తారు. ఈ విధంగా మనము ఈ షార్ట్ కట్ను ఉపయోగించవచ్చు. 3 పురుషులు లేదా 4 స్త్రీలు ఒక పనిని 51 రోజులలో పూర్తి చేసిన అదే పనిని 2 పురుషులు మరియు 3 స్త్రీలు కలిపి మనకు 36 రోజుల్లో పూర్తి చేస్తారు. ఈ షార్ట్ కట్ అనేది ఎప్పటికైనా మనకు ఇక్కడ లేదా అని ఉంది కదా, అలా ఉన్నప్పుడు మాత్రమే ఈ షార్ట్ కట్ని ఉపయోగించాలి. ఓకే.